ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కుడి అడంలో అయిపోయి జనం మీద 1,10,000 కోట్లు భారం వేసి ఈరోజు ఆయన అంతు తెలుస్తాం, అవినీతి చీల్చి చెండాడతాం. ఇవన్నీ ఉత్తర కుమార ప్రకల్పాల వల్ల ఉపయోగం లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే 1,750 కోట్ల మీద విచారణ జరపండి, సెకీతో ఒప్పందం రద్దు చేయండి. అప్పుడు నువ్వు నిజాయితీగా చెప్పావని అనొచ్చు. లేకపోతే రాజకీయ ఉపన్యాసం చేసి ఇక్కడేమో తన్నుకుంటాం, అక్కడ మాత్రం దోస్తూ ఢిల్లీకి పోతే ఇద్దరం మోడీ కూడి ఆడమని నిలబడతామనంటే ఉపయోగం ఏంటని? ఎవరిని మోసం చేయటానికి, ఎవరిని దగా చేయటానికి అని అడుగుతున్నాం. అందుకని విద్యుత్ ఛార్జీల విషయంలో గత ప్రభుత్వం యొక్క విధానాన్నే వీళ్ళు కొనసాగిస్తున్నారు, అవినీతిని బలపరుస్తున్నారు. వీళ్ళకు కూడా ఏమైనా ముట్టిందో మాకు తెలియదు కొనసాగించడానికి. మాట్లాడకుండా అసలు మాట్లాడి దీని మీద ఫైన్ వేస్తారంటున్నారు. చూపెట్టమని అగ్రిమెంట్ బయట పెట్టండి. కోర్టులు వీళ్ళు వేసిన కేసు అదే, అగ్రిమెంట్ బయట పెట్టమని వీళ్ళు వేసిన కేసు. మరి వీళ్ళు వచ్చారుగా అధికారంలోకి, కేసు అగ్రిమెంట్ బయట పెట్టమనండి. ఇప్పుడు ఈ శ్వేతపత్రంలోనే ఇచ్చారు ఎన్నెన్ని యూనిట్లు అదాని మనకు సప్లై చేయాలని. మీకు అది కూడా ఎప్పుడెప్పుడు ఎంతంత సప్లై చేయాలా ఇయర్ల వారి ఇచ్చారు. 2024 సెప్టెంబర్ నాటికి 3,000 యూనిట్లు మనకు సప్లై చేయాలి అదాని. సెకీ ఒప్పందం ప్రకారం 7,000 యూనిట్లలో అది ఇచ్చాను వాళ్ళకి. టేబుల్లోనే ఇచ్చారు వీళ్ళు. అది కాదు, టేబుల్ ఇచ్చారు. మన సెకీతో జరిగిన ఒప్పందం ప్రకారం 7,000 యూనిట్లో 3,000 యూనిట్లు 2024 సెప్టెంబర్ నాటికి మనకు సప్లై చేయాలి. ఈరోజు వరకు ఒక్క యూనిట్ కూడా మనకు సప్లై చేయలేదు. రేపు 25 మార్చి నాటికి ఇంకో 3,000, వచ్చే సంవత్సరం మార్చి నాటికి ఇంకొక 1,000, మొత్తం 7,000 యూనిట్లు. ఇది ఒప్పందం. మరి మనకు ఒప్పందం ప్రకారం 3,000 యూనిట్లు సప్లై చేయనందుకు అదాని మీద మనం వేయాలి అదనపు టారిఫ్, అదనపు ఫైన్. ఒప్పందాన్ని అమలు జరపంది అదాని, మనం కాదు. మనం ఎందుకు ఫైన్ కట్టాలి అంటే అబద్ధం చెబుతున్నారని అర్థం. లేకపోతే తప్పుదారి పట్టిస్తున్నారు, మిస్లీడ్ చేస్తున్నారు ప్రజల్ని. ఈ రకంగా మిస్లీడ్ చేయటం అనేది, ప్రజల్ని ఉద్దేశపూర్వకంగా మిస్లీడ్ చేయటం అనేది ఎవరి కోసం? జగన్ గారిని రక్షించడానిక, అదానిని కాపాడటానిక? దేనికోసం? మీకు వాళ్ళకి మధ్య ఉన్న మతలబు ఏంటి? వీటిని బయట పెట్టాలని చెప్పని మేము కోరుతున్నాం. అందుకని ఇప్పటికైనా సరే వాళ్ళు ఈ విద్యుత్ ఛార్జీలని తగ్గించకపోతే మేము ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల దగ్గర ధర్నా చేస్తాం. మా క్యాంపెయిన్ ఏప్రిల్ మేలో కూడా కొనసాగుద్ది. మా ఇంటికి స్మార్ట్ మీటర్ వద్దు, ట్రూ అప్ ఛార్జీలు వద్దు, స్మార్ట్ మీటర్ వద్దు. ఇది రాబోయే రోజుల్లో మేము ఒక క్యాంపెయిన్గా రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు తిరిగి క్యాంపెయిన్ చేయబోతున్నాం. మరి ఏం సమాధానం చెబుతారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం దీని మీద చెప్పాలని చెప్పి కోరుతున్నాం. 28వ తేదీ విద్యుత్ కార్యాలయాల దగ్గర ధర్నా చేయబోతున్నాం. అలాగే మేము ఇప్పుడు 8వ తేదీ నుంచి, ఈ నెల 8 నుంచి ప్రజా చైతన్య యాత్రలు నడుపుతున్నాం. ఈ ప్రజా చైతన్య యాత్రలో మా రాష్ట్ర నాయకులను కూడా అందరం కూడా ప్రతి గ్రామం, వార్డులు తిరుగుతున్నాం. ఇప్పటికే దాదాపు 6-7 రోజులైంది, వారం రోజులైంది. ఈ వారం రోజుల్లో అనేక సమస్యలు, ముఖ్యంగా గ్రామాల్లో మంచినీళ్ళు లేవు. ఎండాకాలం రాబోతున్నది. ఇప్పుడు ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ కింద పైపులు వేశారు. కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చారు, నీళ్లు రావటం లేదు. నేను ఇక్కడే కాకినాడ జిల్లాలో చూశాను. అంతకుముందు పంచాయతీ పైపుల ద్వారా నీళ్లు వస్తున్నాయి. నాకు రంపచోడవరం జిల్లాలో అక్కడ మన నియోజకవర్గంలో కూడా నేను చూశాను. జల్ జీవన్ మిషన్ కింద ట్రైబల్ ఏరియాలో కూడా కొన్ని గ్రామాల్లో పైపులు వేశారు. అంతకుముందు పంచాయతీల ద్వారా వచ్చే నీళ్ళు ఏమో ఆపేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా లేవు, ఖాళీ, తుస్తున్న గాలి వస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఈయన గ్రామీణ శాఖ మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అన్నింటిని ఉద్ధరిస్తానంటున్నారు.
ఆయన గుళ్ళు గోపురాలు తిరగడానికి ఆయన సమయం అంతా అయిపోతున్నట్టుంది. గ్రామాలు తిరిగే సమయం లేదు. ఒకసారి గ్రామాలను తిరగండి, గ్రామాలు తిరగండి. ఎన్టీ రామారావు చెప్పాడు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని. దాన్ని గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం వాళ్ళు. మరి పవన్ కళ్యాణ్ గ్రామాలు తిరిగితే తెలుస్తుంది. నేను అడుగుతున్నాను, ఆయన సొంత జిల్లా కాకినాడ జిల్లాలో మీరు తాళరేవు మండలాన్ని సందర్శించండి. మీ పిఠాపురం నియోజకవర్గం పక్కనే ఉంది. లేదా పిఠాపురంలో ఏదైనా మండలం సందర్శించండి, మీకు వాస్తవాలు తెలుస్తాయి. గ్రామాల రోడ్లు ఎలా ఉన్నాయి, మురుగునీరు, దోమలు భయంకరంగా ఉన్నాయి, పొల్యూషను భయంకరంగా ఉంది సముద్రపొట్టిన గ్రామాల్లో. వాళ్ళు తాగే నీళ్లు నేను తాగాను. అప్పుడు ఆ నీళ్లు తెల్లవారేసరికి నాకు లూజ్ మోషన్స్ పట్టుకున్నాయి. వాళ్ళు అరాయించుకున్నట్టున్నారు పాపం, రోజు అలవాటు పడిపోయి. మనలాంటి వాళ్ళు బయటకు పోతే అయ్యే నీళ్లు తాగాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలు ఇచ్చే నీళ్లు తాగాలి, అర్థం అవుద్ది. ఈ రకంగా ఈరోజు గ్రామాలు సమస్యలతో సతమతం అవుతుంటే వాటిని పట్టించుకోకుండా 9 నెలలైనా ఏమాత్రం ప్రోగ్రెస్ లేదు. రోడ్లు, మురుగు నీళ్ళు వాసన వస్తున్నాయి, పోయే మార్గం కూడా లేదు. అటన్నిటిని చుట్టూ చేపల చెరువులు, రొయ్యల చెరువులతో నిండిపోయినాయి. ఒక ఈ తాళరేవు మండలంలోనే కాకినాడ జిల్లాలో రిలయన్స్ ఫ్యాక్టరీ వాళ్ళ మురికి కూడా వచ్చి పడిపోతుంది. రిలయన్స్ గ్యాస్, వాళ్ళ గ్యాస్ ఇవి. రైతులు రావాల్సిన నీళ్ళు కూడా వాళ్ళు పంపి చేసుకుంటున్నారు, బోరింగ్లు వేసి కాలువలో పైప్ లైన్లు పెట్టి. రైతులు రోడ్డు మీద, నేను అక్కడ ఉండగానే రోడ్డు మీద ధర్నాలు చేశారు, నీళ్ళు లేవు, పంటలు ఎండిపోతున్నాయని. గోదావరి జిల్లాలో గోదావరిలో నీళ్లుండి కూడా పంటలు ఎండిపోతున్నాయి, దానికి రిలయన్స్ కారణం అని వాళ్ళే చెప్పారు స్వయంగా. మరి రిలయన్స్ మీద ఏం చర్యలు తీసుకున్నారు? వాళ్ళ వల్ల ఒక పైసా ఉపయోగం ఉందా ప్రజలకి అక్కడ? ఆ రిలయన్స్ వల్ల ప్రతి ఊళ్ళో అడిగారు, ఈ రిలయన్స్ వల్ల మాకు శాపం తప్ప మాకు ప్రయోజనం లేదు, వీళ్ళు వచ్చి మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు, పొల్యూషన్ అనే శాపాన్ని మాకు